నమస్కారం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 1 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి బంగళపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్. విశాఖ చౌట్రీలో కన్నుల పండుగగా జరుగుతున్న జగన్నాథ రథోత్సవ వేడుకలు, కళ్యాణోత్సవం. 5వ రోజు నరసింహ అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో విద్యలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులతో సత్కరించిన ప్రభుత్వ యంత్రాంగం. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అభిషేక్ కిషోర్, ప్రణవ్ గోపాల్, వెలగపూడి రామకృష్ణబాబు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేసిన ఐద్వా. కలెక్టర్ కార్యాలయం బయట బిల్లుకు మద్దతుగా సంతకాల సేకరణ. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంమంత్రి, విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ బంగళపూడి అనిత, రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం విమానాశ్రయాన్ని సందర్శించిన మంత్రులు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, జీఎంఆర్ ప్రతినిధులతో కలిసి పర్యటన ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయ ప్రారంభోత్సవానికి భారీ సంఖ్యలో వీఐపీలు, ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా చిన్నపాటి లోపాలు కూడా లేకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని మంత్రులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సాంప్రదాయ కళల ప్రదర్శన, అరకు విద్యార్థుల రాకపై చర్చించారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి టెర్మినల్ భవనం, బహిరంగ సభాస్థలం, పార్కింగ్, అప్రోచ్ రోడ్లు, అల్లూరి ఐలాండ్, ట్రంపెట్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, జీసీసీ ఎండీ శోభిక తదితరులు పాల్గొన్నారు. మనం ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ మనం పార్క్ చేసేసుకున్నాం. సో మనకి ఇంకా గుర్తుగా ఉంటుంది. మిగతా వాటన్నింటినీ కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ రోడ్లే టైము వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూసారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు వేదికపై విద్యార్థులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబిషన్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్, డ్రీమ్ వాల్ను అతిథులు సందర్శించి పరిశీలించారు. అంతకుముందు వేడుకలకు విచ్చేసిన ప్రముఖులకు ఎన్సీసీ విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలికారు. జిల్లాలో 11 మండలాల పరిధిలో మార్చి 2026 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 134 మంది విద్యార్థులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఇందులో 10వ తరగతికి చెందిన 88 మంది విద్యార్థులకు 17,60,000, ఇంటర్మీడియట్ చదివిన 46 మంది విద్యార్థులకు 9,20,000 చొప్పున ఒక్కొక్కరికి 20,000 నగదు బహుమతిని అందజేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 26,80,000 నిధులను జిల్లాకు విడుదల చేసింది. వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరు కాగా, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఎంతగానో అలరించాయి. రాష్ట్రంలో ఏదైనా ఒక జిల్లా స్టూడెంట్స్ ఏమైనా చేయగలుగుతారో ఆ జిల్లా స్టూడెంట్స్కి క్వాలిటీ ఉంటుంది. దే కెన్ డూ గ్రేట్ ఇన్ స్పోర్ట్స్, దే కెన్ డూ గ్రేట్ ఇన్ స్టడీస్. వాళ్ళు ఎక్కువ మంది ఐఐటీస్ క్రాక్ చేస్తారు, ఎక్కువ మంది ఐఎమ్స్కి వెళ్తారు, ఎక్కువ మంది శాట్ స్కోర్స్తో యూఎస్ వెళ్తారు అని అవకాశం, ఆపర్చునిటీ ఎవరికి ఎక్కువ ఉందంటే అది వైజాగ్లో ఉన్న పిల్లలకి ఉంది. సో వీ వాంట్ టు ఎక్స్ప్లాయిట్ దట్ ఆపర్చునిటీ. వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్క రిసోర్స్ని మన స్టూడెంట్స్ బెనిఫిట్ కోసం యూజ్ చేస్తాము. ఇక్కడికి వచ్చే ఐటీ కంపెనీస్, స్టార్టింగ్ ఫ్రమ్ గూగుల్ టు ఎనీ అదర్ కంపెనీ, దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నింటినీ మన స్టూడెంట్స్కి అందిస్తాము. ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెనిఫిట్ అన్నింటినీ మన స్టూడెంట్స్కి అందిస్తాము. పిల్లలకి ఎక్స్పోజర్ అందిస్తాము. అండ్ వీల్ క్రియేట్ ఏ బ్రాండ్
ఫర్ వైజాగ్ స్టూడెంట్స్ అంటే ఒక బ్రాండ్ అయ్యే విధంగా వర్క్ చేయాలన్నది మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్టేట్ యొక్క ఆలోచన. వీల్ డూ దట్, విల్ మేక్ ఇట్ పాసిబుల్ విత్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ వన్స్ అగైన్ ఈరోజు ఈ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్కి వచ్చిన పేరెంట్స్కి, పిల్లలకి, టీచర్స్కి అందరికీ హార్ట్ఫెల్ట్ థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి మీ టైం తీసుకొని వచ్చినందుకు అండ్ మీ పిల్లలకి ఇది ఒక స్పెషల్ డే చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. విల్ మీట్ వన్స్ అగైన్. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లను ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద భారీ సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం నళిని మాట్లాడుతూ జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన సాకుతో మహిళా రిజర్వేషన్ల అమలును వాయిదా వేయడం సరికాదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ షరతులను తొలగించి ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్యన్ మాధవి, వై సత్యవతి మాట్లాడుతూ స్థానిక సంస్థల తరహాలోనే చట్టసభల్లోని మహిళలకు అవకాశం కల్పిస్తే మహిళా భద్రత, సామాజిక న్యాయం వంటి అంశాలపై సమర్థవంతమైన నిర్ణయాలు జరుగుతాయని, ఇది దేశ ప్రజాస్వామ్యానికే బలం చేకూరుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు బి పద్మ, డి కొండమ్మ, భారతి, కుమారి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. టీచర్గా చెప్తున్నాను, ఈ మహిళలకి నిర్ణయాలు తీసుకునేటువంటి చట్టసభలలో స్థానం లేకపోవటము సమాజానికి చాలా డిసడ్వాంటేజ్ అని మహిళల స్థితిగతుల మీద ఏర్పరిచిన నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ 1975లో ఇచ్చిన రిపోర్ట్లో, టువర్డ్స్ ఈక్వాలిటీ రిపోర్ట్లో ఎలాగ మహిళల ప్రాతినిధ్యాన్ని ఇంక్రీజ్ చేయాలా అనేది చాలా తర్జన్ భర్జన పడ్డారు, కమిటీ వేశారు. ఆ తర్వాత 33% రిజర్వేషన్ ఇస్తే మహిళల వాయిస్కి ఒక ప్రభావం ఉంటుంది కాబట్టి అలాగే ఇవ్వాలి అనేసి చర్చలు చాలా జరిగినాయి. చివరికి స్థానిక సంస్థలకి 73 సవరణ ద్వారా ఆ ప్రతిపాదనను అమల్లోకి తీసుకొచ్చారు. కానీ రాష్ట్ర స్థాయి శాసనసభల్లో, జాతీయ పార్లమెంట్ స్థాయిలో ఆ ప్రతిపాదనని అమలు చేయకుండా, దాన్ని చట్టం చేయకుండా ఆగిపోయారు. చివరికి 2023 రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఇది చట్టంగా ఆమోదం పొంది అన్ని పార్టీలు అంగీకరించి మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించారు. మరి అలాంటిది అప్పటి నుంచి అమల్లోకి రావాల్సిందే. 24లో ఎన్నికలైనవి కానీ ఇంకా అలాగే ఉండిపోయింది. ఇప్పటికి కూడా ఇంకా తాత్సర్యం చేయటము సరికాదు, చట్టం అయిపోయిన దాన్ని అమలు చేయాలి కదా. ఆ విధంగా ఇక్కడ మహిళా సంఘాలు, మహిళలందరూ దాన్ని వెంటనే అమలుపరచడానికి ఇతరత్ర ఏ కండిషన్స్ లేకుండా చేయాలని అడగటము చాలా సబబు. వెంటనే అమల్లోకి తీసుకురావాలి. తనపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, అవగాహన లేని విమర్శలు చేస్తే సహించేది లేదని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో మంత్రి తనయుడు కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్పై, మైనింగ్పై మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. అమరావతి అభివృద్ధికి లక్షలాది ట్రిప్పుల గ్రావెల్ అవసరమున్న కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తానే రౌడీలకు రౌడీనని బహిరంగ చెప్పుకున్న ప్రతాప్ అప్పారావు మాటలను ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. వైసీపీలో సభ్యత్వం కావాలంటే రౌడీ షీటర్ అయి ఉండాలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను 2 కోట్లతో 30 కోట్లు సంపాదించానని ఆరోపిస్తున్న మాజీ ఎమ్మెల్యే 100 ఎకరాల పట్టా భూముల్లో అక్రమ మైనింగ్ చేసి ఎన్ని 100 కోట్లు సంపాదించారో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా అని మంత్రి సవాల్ విసిరారు. అక్కడ ఒక పరిశ్రమ వస్తుంటే రావద్దని చెప్పేసి చెప్తాను ప్రయత్నం చేస్తున్నారా? లేదు, చూపించమనండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఒకవేళ నేను వేరే చోటికి మార్చుకున్నా కూడా దాన్ని క్వారింగ్ చేయకుండా ఆపుతానికి గల అవకాశాలు ఏమిటి? ఇప్పుడు మొత్తానికి అమరావతి కావాలంటే కొన్ని లక్షల టన్నుల గ్రావెల్ కావాలి. మరి గ్రావెల్ ఎక్కడి నుంచి ఇస్తారు? పోనీ ఆయన దివాణంలో కానీ లేకపోతే ఆయన జమీన్లో కానీ ఏమైనా ఉంటే కనుక ఆ గ్రావెల్ ఇచ్చే కార్యక్రమం చేయండి. అంటే వీళ్ళకి అభివృద్ధి పట్ల ఒక అవగాహన ఏమి లేదు. మొన్న చెప్తా ఉన్నారు పట్టాలు మేమే ఇచ్చామని చెప్పేసి. పట్టాలు తెలుగుదేశం టైంలో ఇస్తే ఆ పట్టాలను కొనుక్కుని వీళ్ళు క్వారింగ్ చేశారు. ఎన్ని ఎకరాలు చేశారు ఒకసారి చూసిరండి. మీరు కూడా ఏంటో మీరేదో తమాషా చూస్తున్నట్లు, లేకపోతే ఏదో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఏదో చూస్తున్నట్లు కాదు. మీరు అడగాలి కదా. మీరు అన్ని ఎకరాలకి పర్మిషన్ ఉండే తవ్వారా పోయిన గవర్నమెంట్లో? మీరేంటి, మీరు ఇద్దరు తగబడుతుంటే ఏదో ఇది ఇచ్చినట్లు మీరు చూస్తున్నారు చెప్తే అన్ని ఎకరాలు మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి. అక్కడ
ఓకే, చూసి వాళ్ళు అన్నారు ఏదో 30 కోట్లు 20 కోట్లు ఉంది. నీవు నాకు 40 ఎకరాలకి 30-40 కోట్లు వస్తే అన్ని ఎకరాలు తవ్విన ఆయన ఎన్ని కోట్లు దాచుకున్నాడు దివాణంలో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక విధంగా ఇక్కడ వస్తున్న ఫ్యాక్టరీని అడ్డుకోవాలి, ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు రాకూడదు, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అడ్డుకోవాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్పితే వేరేది కాదని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. లేదని చెప్పి బహిరంగ ఏది అంటే పర్మిషన్ లేకుండానే తవ్వేసుకున్నాడా? 200 acres కాదండి, పర్మిషన్ లేకుండా తవ్వుకున్నాడంటే మొత్తం ఇల్లీగల్ గా తవ్వేశారా? కాదండి, మరి ఆయన ప్రభుత్వంలో ఎన్ని టన్నులు 3 కోట్లు పెనాల్టీ వేశారుగా. అది కూడా ఏం చెప్పారు ఆయనే, ఎమ్మెల్యే గారు చెప్తే తవ్వానండి అని చెప్పేసి ఆయనే చెప్తున్నారు. అయ్యే మరి పర్మిషన్ లేకుండా తవ్వారంటే దీని మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో నితిన్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇప్పటికే 6,000 లారీల గ్రావెల్ తరలించారన్నారు. దీని వెనుక 30 నుంచి 40 కోట్ల భారీ కుంభకోణం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. తాము పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకించడం లేదని, అయితే కొండలను ధ్వంసం చేయకుండా సమతుల భూముల్లో ప్లాంట్లు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు. ఈ మైనింగ్ తవ్వకాల వల్ల కొండపై ఉన్న దుగ్గిలాల బలరామమ్మ తల్లి ఆలయం, దానికి వెళ్లే రహదారి దెబ్బతింటున్నాయని, అలాగే చుట్టుపక్కల ఉండే ఎస్సీ, యాదవ తదితర పేద కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేనందున వెంటనే రవాణాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులతో కలిసి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మొత్తం అంతా కొడుతున్నారు, దాన్ని లిఫ్ట్ చేయడానికి పర్మిషన్ లేదు. కానీ ఇప్పటికే 6,000 లారీలు వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 6,000 లారీలు అంటే సామాన్య విషయం కాదు. వెళ్ళిపోతున్నాయి, రోజుకి 200, 300 అట్లా వెళ్ళిపోతున్నాయి కంటిన్యూగా. సరే, ఆ మధ్యన 4-5 రోజుల కింద గన్నవరం వాళ్ళు దాన్ని ఆపేయడం జరిగింది. దీనికి ఏ పర్మిషన్ లేదని ఆపిన తర్వాత 2 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ తెచ్చి వెళ్ళినాయి. మళ్ళీ వీళ్ళు లోకల్ వాళ్ళు కూడా కొన్ని ఆపారంట రాత్రి. అవి పొద్దున వచ్చి మేము ఇంక రావులే అంటే సరే వదిలేరని అన్నారు. వీళ్ళు చెప్తున్నారు, నేను చూడలేదు. ఇప్పుడు ఏంటంటే మేము అనేది ఏంటి, ఒక ప్లెయిన్ ల్యాండ్ ఎక్కడన్నా కొని, ఇదిగో ఇటు ల్యాండ్ ఎక్కడన్నా కొని ఆయన ఏంటంటే ఫ్యాక్టరీ కట్టనేయండి, లేకపోతే ఇప్పుడు ఏమంటాడు దాన్ని బయోగ్యాస్ ప్లాంట్ కట్టనేయండి, లేకపోతే ఇంకేదైనా ఇండస్ట్రీ పెట్టనేయండి, స్టీల్ ఇండస్ట్రీ పెట్టనేయండి. ఎందుకంటే ఆయన ఏంటంటే క్యాపబుల్ పర్సన్ కాబట్టి ఆయన ఏదైనా ఇండస్ట్రీ పెట్టగలడు, పెడతంలో తప్పులేదు, నలుగురికి ఉద్యోగాలు ఇప్పిస్తంలో తప్పులేదు. కానీ ఈ విధంగా ప్లెయిన్ ల్యాండ్ కొనకుండా ఒక కొండను కొని 2 కోట్లు కొని, ఆ కొండ అందరూ నేను ఎస్టిమేట్ చేస్తే 50,000 ట్రిప్పులు అవుద్దని అందరూ అన్నారు. ఏది 50,000 ట్రిప్పులు ఈ మొత్తం అంతా కలిపి లారీస్, ట్రాక్టర్లు కాదు లారీలు. 50,000 ట్రిప్పులు అంటే సుమారు 30-35 కోట్లు. అంటే 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే మనకు 35 కోట్లు వస్తాయనే దాని మీదకి వెళ్ళారా ఏంటి అనేది ఆ గ్రామస్తులు నిన్న వ్యక్తం చేశారు. విశాఖ టన్నర్ సత్రం ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథయాత్ర మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన సోమవారం నాడు శ్రీ జగన్నాథ స్వామివారి నృసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి సింహాచలం దేవస్థానం ఈవో జె వెంకట్రావు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ టి అన్నపూర్ణ, ఆలయ ఈవో టి రాజగోపాల్ రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ ఎస్ రాజ్ కుమార్ సభ్యులు వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. సాయంత్రం వేళ స్వామివారి సన్నిధిలో న్యాయవాదులచే నిర్వహించిన భక్తి సంగీత విభావరి, చిన్నపిల్లల కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరించే. నృసింహ అవతారంలో ఉన్న జగన్నాథ స్వామివారిని దర్శించుకున్నందునే భక్తులు ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో క్యూలైన్లో బారులు తీరారు.
దేశంలో 2014 ముందు కేవలం 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 160కు పైగా చేరిందని బీజేపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మంత్రి పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ప్రధాని పర్యటనతో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 161కి చేరుకోనుందని, ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అధ్యాయంగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం కానుందని ఆయన పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల విశాఖతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందన్నారు. దీని ద్వారా విమాన ప్రయాణం ప్రజలకు మరింత చేరువవుతుందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు. భారతదేశంలో విమానాశ్రయాల అభివృద్ధి 2014 ముందు 2014 తర్వాత పోల్చుకుంటే 12 సంవత్సరాల్లో భారతదేశంలో అనేక విమానాశ్రయాలను నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వ విమానయాన శాఖ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. ఆంధ్రప్రదేశ్, దక్షిణాది రాష్ట్రాల్లో అనేక విమానాశ్రయాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని ప్రపంచ పటంలో విశాఖపట్నానికి ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత, విశాఖపట్నం యొక్క అభివృద్ధి లేదా భారతదేశ రక్షణ రంగానికి ఉపయోగపడేటువంటి ఒక అనేక రకాలైనటువంటి సంస్థలు ఉన్నటువంటి విశాఖపట్నంలో తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం కేంద్రంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. ఆగస్టు 1వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి వస్తున్నారు. 4,500 కోట్లు పైబడి మొదటి దశలో 2,300 ఎకరాల్లో ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం 60 లక్షల మంది మొదటి దశలో ప్రయాణికులు, రెండో దశలో 60 లక్షల మంది, 1,20 లక్షల మంది సంవత్సరానికి ప్రయాణించేటువంటి ఒక అంచనాతోటి ప్రారంభం కాబోతుంది. విశాఖపట్నంలో ఐపీఎల్ తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న హైఫే ప్రీమియర్ క్రికెట్ లీగ్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 4 పాయింట్స్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు రైల్వే స్టేడియంలో నిర్వహించనున్న ఈ పోటీల ట్రోఫీని ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నెగంటి విజయ్ మోహన్, విశాఖ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ కార్తిక్, పార్క్ హోటల్ జీఎం జయదీప్ బిస్వాస్, రేస్ ఈవెంట్ మేనేజర్ దాడి రవికుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొనే 8 మంది జట్లకు సంబంధించిన ప్లేయర్లు వేలం కూడా నిర్వహించారు. విశాఖపట్నంలో మునుపెన్నడూ లేని విధంగా ఈవెంట్ ఇండస్ట్రీకి చెందిన సుమారు 150 మందికి పైగా ఆటగాళ్లతో ఈ లీగ్ను అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఎం సందీప్ కుమార్, షరీఫ్ ఖాన్, పి సురేష్ బాబు, సంతోష్ కుమార్ తదితరులు వెల్లడించారు. గుడ్ ఈవినింగ్. వైజాగ్లో ఫస్ట్ టైం ఈవెంట్ ఇండస్ట్రీ గురించి ఈవెంట్ హైఫై ప్రీమియర్ క్రికెట్ లీగ్ అనేది జరుగుతుంది. ఈ లీగ్ అనేది మేము యాజ్ ఏ ఈవెంట్ మేనేజర్స్గా ఉంటూ ఈవెంట్ మేనేజర్స్లో మాకంటూ మేము చూస్తున్న డెకరేటర్స్ అవ్వచ్చు, క్యాటరర్స్ అవ్వచ్చు, ఫోటోగ్రాఫర్స్, సప్లయర్స్, ఆర్టిస్ట్ వీళ్ళందరూ కలిసి ఒక క్రికెట్ అనేది ఎందుకు ఆడకూడదు అన్న ఒక చిన్న కాన్సెప్ట్తో ఈ హైఫై ప్రీమియర్ క్రికెట్ లీగ్ అని ఈసారి జరగడం జరుగుతుంది. దీంట్లో టోటల్గా 8 ఫ్రాంచైజీ టీమ్స్, అంటే ఇది ఐపీఎల్ ఎగ్జాంపుల్గా తీసుకుంటూ మన అందరం కలిసి ఆడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇందులో ఒక్కొక్క టీము ఫ్రాంచైజీ, టోటల్ 8 ఫ్రాంచైజీ టీమ్స్ కింద తీసుకోవడం జరిగింది. టోటల్ 8 టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. టోటల్ మాకు ఆల్రెడీ 120 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి అన్ని గ్రూప్స్ నుంచి. ఆర్టిస్ట్ టోటల్ మా ఈవెంట్ ఇండస్ట్రీలో ఉన్న కేటగిరీస్, అన్ని కేటగిరీస్ నుంచి లాస్ట్ 1 వీక్ నుంచి మేము రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేసాం. ఈ రిజిస్ట్రేషన్స్ లాస్ట్ ఫ్రైడే మేము క్లోజ్ చేయడం జరిగింది. దీనికి చాలామంది మా ఈవెంట్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలో చాలామంది స్పాన్సర్స్గా మాకు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళందరి సహకారంతో మాకు వచ్చినటువంటి ఈ రిజిస్ట్రేషన్స్, ఈ ఫ్రాంచైజీ ఓనర్ సపోర్ట్ వల్ల ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఎవరికి అన్యాయం జరిగినా తమ పార్టీ అండగా నిలబడుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సముద్రంలో జరిగిన బోటు ప్రమాదం సహాయాన్ని ఒక్కొక్క కుటుంబానికి 7 లక్షలు, ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ చిన్న కుటుంబానికి 7 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఏబిఎన్ కళాశాల రోడ్లో జబ్బరతోట జంక్షన్లో నివాసం ఉంటున్న బాధితుల కుటుంబాల వద్దకు వెళ్లి వైసీపీ నేతలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. ప్రభుత్వం వల్ల ఎవరికి అన్యాయం జరిగినా వారి తరపున పోరాడేందుకు, ఆదుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. బోటు ప్రమాదంలో మత్స్యకారులను కాపాడడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మరోమారు గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు సిదిరి అప్పలరాజు, వాసుపల్లి గణేష్ కుమార్, కేకే రాజు, తిప్పల శ్రీనివాస్, దేవన్ రెడ్డి, ఎం అప్పారావు, విజయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఘటన గురించి, ప్రభుత్వం స్పందించినటువంటి తీరు గురించి, ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఏ వర్గానికి అన్యాయం జరిగినా
వెంటనే స్పందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా దాతృత్వం గురించి చాలా వివరంగా చెప్పారు. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడానికి విచ్చేసినప్పుడు వారి కష్ట సుఖాలు తెలుసుకొని, వారి బాధలు తెలుసుకొని, వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఆ కుటుంబాలకి సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ చెక్కుల్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమానికి అందరం కూడా రావడం జరిగింది. స్పందించాల్సినటువంటి ప్రభుత్వం బోట్ క్యాప్సైజ్ అయినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి చిన్న వెంటనే వారి కుటుంబ సభ్యులకి సమాచారాన్ని ఇవ్వడం, కొంతమంది మత్స్యకార నాయకులు జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ వారు తక్షణమే స్పందించకపోవడం వల్ల 6 ఈరోజు గల్లంత అయినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వారి కుటుంబ సభ్యుల తాలూకా పరిస్థితి వర్ణాతీతం. వారి కష్టాలు బాధలు చెప్పుకుంటూ ఉంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళని ఓదార్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఓదార్చాల్సినటువంటి ప్రభుత్వం, ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం కనీసం స్పందించకపోగా వారికి అండగా నిలబడడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ వారు సమయాన్ని గడిపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసేటువంటి మంత్రి వారికి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి ఈ కుటుంబ సభ్యులను వచ్చి పరామర్శించాలి, వారికి ధైర్యాన్ని చెప్పాలి, ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నటువంటి ఒక భరోసాని ఇవ్వాలన్నటువంటి తీరిక లేదు. అడిగితేనేమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా మీరు వారికి ధైర్యాన్ని చెప్పారంటే ఫోన్లో వీడియో కాల్ చేసి వారికి ధైర్యాన్ని ఇచ్చారు. అంటే అంత బిజీగా ఉన్నారు. సంబంధించినటువంటి శాఖ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, జరుగుతున్నటువంటి ఘటనల మీద సంబంధించినటువంటి శాఖ మంత్రి ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ ఉన్నారు. సంబంధించినటువంటి శాఖ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మంత్రి ఫ్లైట్ రోజు విశాఖపట్నంలోనే దిగుతారు, రోజు అమరావతికి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. పక్కనే ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ దగ్గర జబర్దోట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వారికి సమయం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళని పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పి వారికి తోడుగా ఉంటామని చెప్పి మాటిచ్చినప్పుడు మాత్రం వారికి సమయం దొరుకుతుంది. వెంటనే వచ్చి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డును విశాఖ టుడే దినపత్రిక సంపాదకుడు మహేష్ కుమార్తె ఎస్ యోగితా బిందు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సిరిపురం ఉడా చిల్డ్రన్స్ ఉడా ఎరీనాలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2026లో ఎన్ఏడి కొత్త రోడ్ శ్రీ చైతన్య ఈఎం స్కూల్ నుంచి సిరి యోగితా బిందు ఈ అవార్డు వరించింది. మార్చి 2026లో జరిగిన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను ఆమెకు ఈ అవార్డును జిల్లా కలెక్టర్ డిఈఓ సంతకాలతో కూడిన మెరిట్ సర్టిఫికేట్ రూపంలో అందజేశారు. విశాఖ జిల్లా నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ కనబర్చిన 134 మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ గా ఎంపిక చేసి ఒక్కొక్కరికి 20,000 చొప్పున ప్రోత్సాహక నగదు అందజేసినట్లు అధికారులు తెలిపారు. జూలై 20వ తేదీ విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ఈ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, డిఈఓ ప్రేమ్ కుమార్తో పాటు యోగిత తల్లిదండ్రులు విశాఖ టుడే మహేష్, విజయ్ గౌరీ దంపతులు పాల్గొని అవార్డును స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 396ను వ్యతిరేకిస్తూ మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు సోమవారం నుంచి పెన్ డౌన్ ఆందోళన ప్రారంభించారు. ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ పనులకు దూరంగా ఉండాలని వారు నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన ఈ జీవో వల్ల ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రైవేటీకరణ అవుతుందని, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది దస్తావేజు లేఖర్ల కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ఈ వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రజల ఆస్తుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకొని తమ ఉపాధికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనల కారణంగా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడ్డారు.
26 నుంచి 31/7/26 వరకు నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 396 జీవోని రద్దు చేయడం గురించి. ఈ జీవో మూలంగా లక్షలాది మంది డాక్యుమెంట్ రైతులుగా ఉపాధిని కోల్పోతారు. వీళ్ళకి వేరే ప్రత్యామ్నాయం లేదు. దీని మూలంగా ప్రభుత్వం ఏ విధమైనటువంటి పారితోషికం కానీ లేదా ఇంకొకటి అవసరాలు కానీ ప్రజలు మా డాక్యుమెంట్ రైతు తీర్చట్లేదు. దీనివలన ఈ దస్తావేజు లేఖన విధానం కానీ ఏమాత్రం మార్పు చేసినా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఇటు బ్యాంకులు కానీ ఏ ఒక్కరు కూడా లోన్స్ ఇవ్వరు. చాలా ఇబ్బంది కూడా ఎదురవుతుంది. ప్రతి దస్తావేజుని కూడాను క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేయడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల కాలం పడుతుంది. ఈ ఆర్కేఎస్ విధానం ద్వారాగా ఆర్ఎస్కే విధానం ద్వారాగా ప్రవేశపెట్టినటువంటి పద్ధతి కేవలమే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టే ఉద్దేశం ఉంది. ఈ ప్రైవేట్ వ్యక్తులే దళారులు అవుతారు. వీళ్ళ మూలంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది సక్రమైన పద్ధతి కాదు. ఈ పద్ధతిని ఎంత త్వరగా ప్రభుత్వం పరిశీలించి ఉపసంహరించుకుంటే అంత మంచిదని మేము భావిస్తున్నాము. దబ్బండ టిట్కో గృహాల లబ్ధిదారుల బ్యాంకు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. అంతకుముందు జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు లబ్ధిదారులతో కలిసి భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ రెహమాన్, టిట్కో వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు భానుప్రదీప్ మాట్లాడుతూ మౌలిక వసతులు కల్పించకుండానే బ్యాంకులు లబ్ధిదారుల నుంచి ముక్కుపిండి వడ్డీలతో సహా ఈఎంఐలు వసూలు చేయడం అన్యాయమన్నారు. ఇప్పటికే ఒక్కొక్కరు 90,000 వరకు చెల్లించారని, కట్టని వారి ఇళ్లను జప్తు చేస్తామని బ్యాంకర్లు బెదిరిస్తున్నారన్నారు. స్కూళ్లు, పార్కులు, హెల్త్ సెంటర్ల వంటి కనీస సదుపాయాలు లేకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఈ సమస్యలపై జిల్లా డీఈఓకి వినతి పత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డిఆర్ఓ దబ్బండ నుంచి నగరానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేలా ఆర్ఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం మన్మథరావు, సిహెచ్ కాసుబాబు, ఏ దేవుడమ్మ, కె కొమర మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దబ్బంద టిట్కో ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఇల్లులు అనేది 1920 గృహాలు అనేవి ఉన్నాయి. ఈ గృహాలకు సంబంధించి గత 2014 తెలుగుదేశం గవర్నమెంట్ అనేది టిట్కో ఇల్లు అనేది ఇస్తాం, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తాం అనేది ఆ రోజు చెప్పారు. చాలా ప్రాంతాలు టిట్కో ఇల్లు అనేది నిర్మాణం చేపట్టారు. తర్వాత ఈ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత 2014లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకుండా శిథిలా వ్యవస్థకు కూడా చేరిపోయిన పద్ధతులు ఆ గవర్నమెంట్ పోతే కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో కూడా టిట్కో గృహాలన్నీ కూడా సందర్శించి ఆందోళన పోరాటం చేసిన తర్వాత మళ్ళీ అదే గవర్నమెంట్ ఏదైతే ఎన్నికల ముందు అక్కడ దబ్బంద అనేది ఏదైతే ఉందో దబ్బందకి అప్పుడున్న మన మినిస్టర్గా ఉన్న అవంతి శ్రీనివాస్ గారు వెళ్ళి అలాగే టిట్కో సంబంధించి మరి అప్పుడున్న ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వెళ్ళి కూడా దానికి సంబంధించి మీకు రుణాలు ఇస్తాం, రుణాలకు సంబంధించి మీరు 2 సంవత్సరాల దాకా కట్టక్కర్లేదు అనేది ఆ రోజు చెప్పి ఈరోజు ఎప్పుడైతే రుణం ఇచ్చారో రుణం ఇచ్చిన కాడి నుంచి కూడా మీరు కట్టపోతే అవ్వదు, లేకపోతే మీ ఇల్లులు జప్తు చేస్తాం అనేది ఈరోజు హుక్కుం జారీ చేస్తున్నారు బ్యాంకు వారు. చాలామంది అనేక గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు దాకా కట్టినవన్నీ కూడా 80,000 నుంచి 90,000 రూపాయల దాకా కూడా వడ్డీల కింద పోయింది. అసలు ఇంకా కూడా వాళ్ళు ఇచ్చిన 3,60,000 నికరంగా ఉంది. కొంతమందికి అయితే వడ్డీలతో 4 లక్షల పైచీలకు కూడా చూపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీరు కట్టే గృహాలు కాబట్టి ఈ టిట్కో ఇల్లుకి సంబంధించి రుణాలన్నీ రద్దు చేయాలనేది ఒకటి డిమాండ్ చేస్తున్నాం. మొన్న ఎవరైతే టాటా కానీ ఇతర కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ అనేది బకాయి ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బులు అనేవి వాళ్ళు చెల్లించారు. మరి ఇక్కడ లబ్ధిదారులు అనేది మీకు ఓట్లేసి ఈరోజు చట్టసభలు పంపిస్తున్నా మరి ఎవరైతే టిట్కో లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళు సాలుగా రుణాలు రద్దు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు ఇప్పుడు మంచినీరు కానీ దానికి సంబంధించి ఏదైతే హాస్పిటల్ కానీ స్కూల్ కానీ ఆట స్థలం కానీ అలాగే ఫోన్ ఫెసిలిటీస్ కూడా లేదు కాబట్టి టెలిఫోన్ టవర్లు కానీ ఇవన్నీ వేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఆగస్టు 1 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి బంగళపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్. విశాఖ చౌట్రీలో కన్నుల పండుగగా జరుగుతున్న జగన్నాథ రథోత్సవ వేడుకలు, కళ్యాణోత్సవం. 5వ రోజు నరసింహ అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు.
బిఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో విద్యలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్టైనింగ్ స్టార్స్ అవార్డులతో సత్కరించిన ప్రభుత్వ యంత్రాంగం. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అభిషేక్ కిషోర్, ప్రణవ్ గోపాల్, వెలగపూడి రామకృష్ణబాబు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేసిన ఐద్వా. కలెక్టర్ కార్యాలయం బయట బిల్లుకు మద్దతుగా సంతకాల సేకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.